హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 123వ భాగం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? చెప్తే నమ్మేలా లేరు. నమ్మడం అటుంచితే ముఖం మీదనే నవ్వుతారు. అనవసరంగా ఒప్పుకున్నానేమో. ఇలా ఆలోచిస్తూ విశాలమైన తన రూమ్లో పచారులు చేస్తుంది దీపిక. ఇంతలో రూమ్ బయట అలికిడైనట్టు అనిపించేసరికి తిరగడం ఆపి డోర్ తీసుకుని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి ఇంకా టెన్షన్ ఎక్కువ పడుతుంది దీపిక. ఎదురుగా నవ్వుతూ వస్తున్న తండ్రి అశోక్ రామచంద్రని చూసి గుటికలు వేస్తూ తండ్రి దగ్గరికి నడుస్తుంది, అడుగులు అడుగులు వేసుకుంటూ. ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా చేతులు ముందుకు చాచుతాడు అశోక్. దీపిక మరేం ఆలోచించకుండా నేరుగా తండ్రి చేతిలోకి చేరిపోయి తండ్రి గుండెల్లో ఒదిగిపోయి కళ్ళు మూసుకుని అలా కొన్ని నిమిషాలు గడవగానే ప్రేమగా వెన్ను నిమురుతున్న తండ్రి స్పర్శకి అప్పటి వరకు మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతుంది దీపిక. కూర్చోండి నాన్న అంటూ బెడ్ చూపించగానే అటువైపు ఒకసారి చూసి నేరుగా ఇటువైపు ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు రామచంద్రన్. ఇక చేసేది ఏమీ లేక దీపిక కూడా వెళ్ళి సింగిల్ సోఫాలో వాలిపోతుంది, కాళ్ళ రెండు ఓ వైపుకి జార విడిచి. ఏంటి డాడ్ ఇలా వచ్చారు? రమ్మని చెప్పుంటే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది దీపిక. ఏం దీపు, నా కూతురు దగ్గరికి నేను రాకూడదా ఏంటి? అయ్యో, అలా అనడం లేదు డాడ్. మీకెందుకు శ్రమ అని నా ఉద్దేశం అంతే అని మొహం ముడుచుకుంటుంది దీపు. కూతురి మనసు తెలిసిన రామచంద్రన్ గట్టిగా నవ్వేస్తూ, అరే ఎందుకు బేబీ అలా అయిపోయావు? నేను సరదాగా అన్నానురా, ఇలారా అంటూ ఆ లాంగ్ సోఫాలో తన పక్కనే చూపిస్తారు. దీపు వెళ్ళి కూర్చోగానే ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నట్టున్నావు, తెలుసుకోవచ్చా? పాకెట్లోని ఫోన్ని చేతికి తీసుకొని దాన్ని సైలెంట్లో పెట్టేసి అక్కడే ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ చెప్తాడు రామచంద్రన్. తండ్రి మాటకి తలెత్తి చూసిన దీపు తననే చూస్తున్న తన్ని చూసి ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అనే సందేహంతో చేతులు నలుపుకుంటుంది. నా దగ్గర చెప్పడానికి ఇంత సందేహపడడం ఎప్పటి నుండి చేస్తున్నావు దీపు? డాడ్, అది కాదు. మరి అది తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు బామ్మ కాల్ చేసి ఇంటికి రమ్మనడం, వచ్చాక ఆమె చెప్పిన విషయం, దానికి దీపిక చెప్పిన సమాధానం అన్నీ పోసగొచ్చినట్టు చెప్తుంది దీపు తండ్రితో. ఆయన చిన్నగా నిట్టూర్చి, దీనికా ఇంతలా ఆలోచిస్తున్నావు? ఇలా చిన్న చిన్న వాటికి ఇంతలా ఆలోచించడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? ఇదేదో పెద్ద సమస్యలా ఫీల్ అయ్యి కిందకి రాకుండా ఇక్కడ ఇలా టెన్షన్గా గోళ్ళు కొరుకుంటూ తిరుగుతున్నావా? చూడు తల్లి, నీకు ఇష్టం లేకుండా నీ విషయంలో ఏమీ జరగదు. ఇది గుర్తుపెట్టుకో చాలు. ఇక మీ బామ్మ గురించి అంటావా? ఆమె ఆలోచనలు ఆమెకి ఉంటాయి. వయసు అయిపోతుంది కదా, ఆమె కంగారు ఆమెది. పైగా ఈ కాలంలో ఆడపిల్లల్ని ఎంత త్వరగా అత్తారింటికి పంపిస్తే అంత మంచిదని ఆమె అభిప్రాయం. సో నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. తండ్రి అలా చెప్పగానే డాడ్, మీరు కూడా అలాగే అంటున్నారేంటి అని చిన్నపిల్లలా మారం చేస్తుంది తండ్రి చేతిని గట్టిగా ఊపేస్తూ. దీపికని అలా చూస్తుంటే చిన్నప్పుడు బాగా జలుబు చేసినప్పుడు మందులు వేసుకోవడానికి అర్ధరాత్రి ఐస్ క్రీమ్ కావాలని పేచి పెట్టిన తన ముద్దుల కూతురు రూపం కళ్ళ ముందులు మెదలగానే తలపైకెత్తి కళ్ళు మూసుకుని గట్టిగా నవ్వుతాడు. డాడ్ అంటూ తండ్రి చేతిలోకి వెళ్ళిపోతుంది దీపిక. ఇప్పుడేంటి మీ బామ్మ? మీ బామ్మ అనగానే మొహం తిప్పుకున్న కూతుర్ని ఇంకా ఉడికించడం ఇష్టం లేక, అదే మా అమ్మ నీకు పెళ్లి చేయాలని ఆల్రెడీ ఒక సంబంధం చూశానని, వాళ్ళు నిన్ను చూడడానికి ఇంటికి వస్తారని చెప్పింది. నువ్వు అవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి, పోతాయి అని అనేసుకుంటూ ఇక్కడ ఇలా అంటాడు. ఆయన మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ, అంటే డాడ్ జరగవా అంటుంది ఉత్సాహంగా దీపిక మెరిసే కళ్ళతో. చెప్పానుగా, నీకు ఇష్టం లేనిది ఏది జరగదు అని. ఇది కూడా ఎక్కువ ఆలోచించుకు బేబీ. నీకు పెద్దల ముందు పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే చెప్పు, అబ్బాయిని ఏదైనా కాఫీ కేఫ్ దగ్గర మీట్ అయ్యి మాట్లాడుదువు. తర్వాత నీకు ఓకే అంటే
ఫార్మాలిటీకి మళ్ళీ మన ఇంట్లో ఆ పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. సరేనా? ఏమంటావు? నీకు ఓకేనా? ఓకే అంటే చెప్పు, నేను అమ్మతో మాట్లాడతాను అంటూ ఫోన్ చేతికి తీసుకుంటాడు. అక్కడి నుండి వెళ్ళడానికి అన్నట్టు అశోక్ రామచంద్రన్. దీపుకి ఆ క్షణం తన మనసులో మాట తండ్రితో చెప్పాలని అనిపించినా ఎందుకో ఇది సరైన సమయం కాదనిపించి ముందుగా అయితే ఈ పెళ్లి చూపులను తప్పించుకోవాలి. అలా జరగాలి అంటే డాడ్ చెప్పినట్టు నేను ఆ అబ్బాయిని కాఫీ కేప్లో కలిసి ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పేస్తే సరి. ఇక నా జోలికి రారు మరికొన్ని రోజులు. ఈలోపు నేను నా కళ్ళ వేరుని కనిపెట్టాలి. ఇలా మనసులో ఆలోచిస్తూ ఓకే డాడ్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. బామ్మ చెప్పిన అబ్బాయిని కాఫీ కేప్లో మీట్ అవుతాను. మీరే ఈ విషయం బామ్మతో చెప్పండి. నేను చెప్పానే అనుకోండి, ఇక నా మీద యుద్ధం ప్రకటిస్తుంది మీ అమ్మగారు అంటూ సైడ్ నుండి హక్ చేసుకుంటుంది దీపిక తండ్రి రామచంద్రన్ని. ఆయన కూతురు తలని ప్రేమగా నెమిరి అలాగే బేబీ అంటూ అప్పుడు తన ఫోన్ రింగ్ అయినట్టు వైబ్రేట్ అవ్వడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడుతూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తండ్రి మాటలకి సంబరపడిపోతూ ఇందాకటి వరకు ఉన్న టెన్షన్స్ని తరిమేస్తూ ఫోన్ చేతికి తీసుకొని బెడ్ మీద బోర్లా పడిపోతుంది దీపిక. దీపిక అనుకున్నట్టు జరుగుతుంది అంటారా? వినండి, బాగుంటుంది ఈ ప్రణయ సంగమం. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదవుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బడ్డీస్.